వెల్కమ్ టు రఘురామ్ పాడ్కాస్ట్. ఈరోజు మనం మన దేశ మ్యాప్ నేమ్ మార్చేసిన ఒక నిరాహార దీక్ష గురించి తెలుసుకుందాం. ఒక బక్కపలచటి వ్యక్తి చేసిన నిరాహార దీక్ష, ఇంకా చెప్పాలంటే మన దేశంలో చిట్ట చివరి ఆమరణ నిరాహార దీక్ష. అది మన దేశ మ్యాప్ తీర్థనులనే మార్చేసింది. ఆయన ఎవరో కాదు, అమరజీవిగా పేరొందిన పొట్టి శ్రీరాములు. రైల్వేల్లో ఇంజనీర్గా పనిచేసి తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి గాంధీ బాటలో నడిచి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానుభావుడైన. తర్వాతి కాలంలో ఆయన తన జీవితాన్నే ఒక మహాలక్ష్యం కోసం త్యాగం చేశారు. అదే తెలుగు ప్రజలకి ప్రత్యేక రాష్ట్ర సాధన. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చినా తెలుగు మాట్లాడే ప్రజలు ఒక రాష్ట్రంలో లేరు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం అనేక మంది ఉద్యమించిన కేంద్ర ప్రభుత్వం మాత్రం నిర్ణయం తీసుకోవడంలో చాలా ఆలస్యం చేసింది. అలాంటి సమయంలో పొట్టి శ్రీరాములు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అహింసే ఆయుధమని నమ్మిన ఆయన గాంధీజీ చూపిన మార్గంలోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. 1952 అక్టోబర్ 19న ఆయన దీక్ష ప్రారంభమైంది. మొదట్లో చాలామంది దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆయన ఆరోగ్యం క్షీణించసాగింది. అయినా తన నిర్ణయం నుంచి ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. ఒకటి కాదు, రెండు కాదు, వరుసగా 58 రోజుల పాటు ఆహారం తీసుకోకుండా ఆయన దీక్ష కొనసాగించారు. చివరికి 1952 డిసెంబర్ 15న ఆయన ప్రాణాలు విడిచారు. పొట్టి శ్రీరాముల మరణ వార్త దేశమంతా దావానలంలా వ్యాపించింది. తెలుగు ప్రాంతాలన్నీ భగ్గుమన్నాయి. ప్రజలు వీధుల్లోకి వచ్చారు. నిరసనలు, ఆందోళనలు, హర్తాళ్లు చెలరేగాయి. పరిస్థితి తీవ్రంగా మారడంతో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 4 రోజులకే దిగొచ్చారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 1953 అక్టోబర్ 1న అధికారికంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అంతేకాదు, ఈ సంఘటన భారతదేశంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు కూడా బాటలు వేసింది. తర్వాత దేశంలోని అనేక రాష్ట్రాల సరిహద్దులు కూడా భాష ఆధారంగా మారాయి. అందుకే చాలామంది చరిత్రకారులు మాట చెబుతుంటారు, పొట్టి శ్రీరాముల త్యాగం కేవలం ఒక రాష్ట్రాన్ని మాత్రమే కాదు, భారతదేశ సమాఖ్య వ్యవస్థ రూపురేఖలను కూడా ప్రభావితం చేసిందంటారు. ఆ తర్వాత మన దేశంలో చాలా నిరాహార దీక్షలు జరిగాయి. వాటిలో చాలా వరకు 1-2 రోజులు చేయంగానే 3వ రోజు పోలీసులు వాళ్ళని బలవంతంగా ఆసుపత్రిలో చేర్పించడం, చికిత్స చేయించడంతో ముగిసిపోయేవి. ఈశాన్య భారతంలోని మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఇరోమ్ షర్మిలా చాను, ఆవిడనే ఐరన్ షర్మిల అని కూడా అనేవారు. ఆవిడ సైనిక దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేయాలంటూ ఒక దీక్ష మొదలెట్టారు. ఆమె ఎప్పుడు చూసినా ముక్కుకి ఒక ట్యూబ్ తగిలించుకుని కనిపించేవారు. అది ఎందుకా అని మొదట్లో ఎవరికి తెలిసేది కాదు. తర్వాత తీరా చూస్తే దాని ద్వారా ఆమె రోజు TPN అంటే టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ తీసుకునేవారు. అలా ఆమె 16 సంవత్సరాలు దీక్ష చేశారని చెప్పినా అది ఎలాంటి దీక్ష తర్వాత అందరికీ తెలిసిపోయింది. ఆ తర్వాత ఎక్కువ మంది చర్చించుకున్నది మాత్రం ఈ మధ్య కాలంలో సోనం వాంగ్చుక్ చేసిన దీక్షే. 20 రోజుల తర్వాత ఆయన సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, పొట్టి శ్రీరాముల ఉద్యమం, సోనం వాంగ్చుక్ ఉద్యమం లక్ష్యాలు ఒకలాంటివి కావు. ఆయన ఒక రాష్ట్ర సాధన కోసం చేశారు. ఈయన కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్తో చేశారు. అసలు దీక్షాధారులు అంటే పొట్టి శ్రీరాముల్లా ఉండాలి. ఇంజనీర్గా మొదలైన ఆయన ఓ మహాత్యాగిగా చరిత్ర పుస్తకాలు నిలిచిపోయారు. ఆయన చేసిన దీక్ష భారతదేశం మ్యాప్నే మార్చేసింది. అది దీక్ష అంటే. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో చెప్పండి. ధన్యవాదాలు.